పోటీ పరీక్షలకు మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే అంశాల గురించి, కాన్సెప్ట్ల గురించి మనం చూస్తున్నాం. ఈరోజు మనకు 3 ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు చూడబోతున్నాం. మెంటల్ మోడల్స్, టెస్టింగ్ ఎఫెక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టైప్. మెంటల్ మోడల్స్ అంటే ఏంటి? ఉదాహరణకు మీరు ఒక మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక వ్యాసం రాస్తున్నారు. నిరుద్యోగం అనేటటువంటి ఒక టాపిక్ వచ్చింది. అప్పుడు మీరు ఎలా రాయాలి, ఆన్సర్ రాసుకోవడానికి మీరు మైండ్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఓకే, ప్రిపేర్ అయ్యంటే పర్వాలేదు. అది కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం ప్రజెంట్ చేయాలంటే, ఇప్పుడు ఆ నిరుద్యోగం అనేటటువంటి టాపిక్ వచ్చినప్పుడు మీరు ఒక మోడల్ లాగా, మెంటల్ మోడల్ అంటే ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని కోణాల నుంచి ఒక సమస్యను ఆలోచించగలగడమే ఈ మెంటల్ మోడల్స్ అన్నమాట. నిరుద్యోగం వచ్చింది, ఆర్థికంగా ఎంత కష్టం ఉంటుంది ఒకవేళ నిరుద్యోగాన్ని ఫేస్ చేయాల్సి వస్తే, సామాజికంగా అది ఏ విధమైనటువంటి నేరాలను ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగం రాజకీయంగా కూడా పెనుమార్పులను తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఒక సమస్య వచ్చినప్పుడు మనము విభిన్న కోణాల్లో ఆలోచించడాన్ని, ఒక ప్రశ్న వచ్చినప్పుడు విభిన్న కోణాల్లో విశ్లేషించి రాయడాన్ని మెంటల్ మోడల్స్ అంటారనమాట. ఇది మీకు మెయిన్స్లో మంచి మార్కులను తీసుకురాగలుగుతుంది. టెస్టింగ్ ఎఫెక్ట్. చాలామంది చదువుతూ ఉంటారు, సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటారు. చదివినప్పుడు వాళ్ళ మనసులో అనిపిస్తూ ఉంది, నేను ఇది పర్ఫెక్ట్గా చదివాను, చాలాసార్లు చదివాను, ఈ కాన్సెప్ట్ గురించి నాకు పూర్తిగా అర్థమైంది అనుకుంటారు. కానీ తీరా ఎగ్జామినేషన్ హాల్లో ఏదో ఒక చిన్న పొరపాటు చేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. టెస్టింగ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఎక్కువ సార్లు మనము చదువుతాము, ఓకే పర్వాలేదు మంచిది, కానీ ఖచ్చితంగా ప్రతి టాపిక్కి సంబంధించి మనం టెస్ట్ను అటెండ్ కావాలి, టెస్ట్ చేసుకోవాలి. మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, ఆ చాప్టర్ వెనకాలన్నటువంటి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయడం కావచ్చు. ఎన్ని సంవత్సరాలు చదివాము, ఎంతసేపు చదివాము, ఎన్నిసార్లు రిపీట్ చేసాము అనేది కాకుండా ప్రతి చాప్టర్ని కనీసం ఒక్కసారైనా కూడా మనం టెస్ట్ కనుక చేసుకున్నట్టయితే, దానివల్ల టెస్టింగ్ ఎఫెక్ట్ వల్ల మనకు ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి ఆ సబ్జెక్టులో నెక్స్ట్ టైం మెయిన్ ఎగ్జామ్లో మనం రాసేటటువంటి అసలైనటువంటి ఎగ్జామ్ పొరపాటు లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా మనం ప్రతి చాప్టర్కి టెస్ట్ రాయడం అనేటటువంటిది ముఖ్యం. తర్వాతది ఇన్ఫర్మేషన్ డైట్. అంటే వచ్చేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని మనము మనసులోకి తీసుకోకుండా, మనకు శరీరానికి ఆహారం ఎంత చక్కటి ఆహారం ఇస్తామో అదేవిధంగా మన మెదడుకి అంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అనవసరమైనటువంటి చెత్తను మన శరీరంలోకి ఆహార రూపంలో తీసుకుంటే కనుక శరీరం పాడైపోయినట్లు, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ మెదడులోకి చొప్పించడం వల్ల మనకు సమయం వృధా అవుతుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మనం ఏదైతే ఫోకస్ చేయాలన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయకుండా సమయం వేస్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి, 10 రకాల న్యూస్ పేపర్స్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అనవసరమైనటువంటి వాటి మీద, తర్వాత డిస్కషన్స్, చెత్త చెదాలు ఇవన్నీ కాకుండా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. ఒకటి తెలుగులో, ఒకటి ఇంగ్లీష్. ఉదాహరణకు ఈనాడు, హిందూ, చాలు సరిపోతుంది. మిగతా ఏదైనా ఒక మ్యాగజైన్స్ చూడండి. ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ డైట్ని కనుక పాటిస్తే మీకు విలువైనటువంటి సమయాన్ని మీ ప్రిపరేషన్ కోసం కేటాయించుకోవచ్చు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.